చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరైనా మిమ్మల్ని చాయిస్ లా వాడుతుంటే మీరు వారిని ఆప్షన్ లా వదిలేయండి. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇష్యూనే. 72వ మిస్ వరల్డ్ పోటీలని తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పోటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 250 కోట్లని ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా చేస్తుండగా యావత్ ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు దృష్టి సారించింది. అలా 108 దేశాలకి చెందిన అందెగత్తలు ఈ పోటీలో మే 8 నుండి పాల్గొనగా మిస్ వరల్డ్ ఫైనల్స్ మే 31న హైదరాబాద్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగబోతున్నట్లు తెలుస్తుంది. అలా హడావిడిగా జరుగుతున్న ఈ పోటీల నుండి మిస్ ఇంగ్లాండ్ అయిన మిల్లా మాగి ఉన్నట్టుండి మే 19న యూకేకి వెళ్లిపోయింది. కానీ ఈ విషయాన్ని ఆర్గనైజర్స్ బయటికి చెప్పకుండా ఆమె ప్లేస్లో మిస్ ఇంగ్లాండ్ ఫస్ట్ రన్నర్ అప్ కంటెస్టెంట్ ని తీసుకొచ్చి మేనేజ్ చేయడం మొదలెట్టారు. ఇక మిల్లా మాగి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తను మాట్లాడిన సంచలన వ్యాఖ్యల్ని విన్నాక అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అందులో పోటీదారులు ఎల్లప్పుడూ మేకప్ లోనే ఉండాలని, టిఫిన్ చేసేటప్పుడు కూడా బాల్ గౌన్ వేసుకునే తిరుగుతూ ఉండాలని, అంతేకాకుండా ప్రతి సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో డబ్బుండే స్పాన్సర్లతో కూర్చొని వారితో సన్నిహిత్యంగా ఉండాలని ఆర్గనైజర్స్ ఒత్తిడి తీసుకొచ్చేవారని, ఒక విధంగా కంటెస్టెంట్లందరినీ వేశ్యల్లా చూస్తున్నారంటూ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అంతేకాకుండా తాము యూత్లో స్ఫూర్తి నింపేందుకు పోటీలో పాల్గొనాలనుకుంటే అక్కడ వారి వినోదం కోసం, పబ్లిసిటీ కోసం తమని వీధుల్లో తిప్పారని, ఆ పోటీ ఉద్దేశ్యం మంచిదే అయినా నిర్వహణ పద్ధతులు మాత్రం సరిగ్గా లేవని, అక్కడి పరిస్థితులను చూసి షాక్ అయిందని, మహిళలకి తగిన గౌరవం ఇవ్వకపోవడం వల్లే తన పోటీ నుండి తప్పుకున్నట్లు చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే అందాల పోటీల్లో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉంటుందా? ప్రియాంక చోప్రా మోసం చేసే మిస్ వరల్డ్ టైటిల్ ని గెలిచిందా? ఐశ్వర్యరాయ్ మిస్ ఇండియా టైటిల్ ని గెలవకపోయినా మిస్ వరల్డ్ టైటిల్ ని ఎలా గెలిచింది? దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? మిస్ వరల్డ్ టైటిల్ ని గెలిచిన వారికి ఎంత డబ్బు వస్తుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి అందాల పోటీల్లో పాల్గొనాలనేది చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి పెద్ద కొండెక్కాలంటే ముందుగా చిన్న చిన్న కొండల్ని దాటాలి అన్నట్లు ముందుగా లోకల్లో జరిగే అందాల పోటీల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఇక మన ఇండియాలో అందాల పోటీలని ఆర్గనైజ్ చేసే ఏకైక కంపెనీ ద టైమ్స్ గ్రూప్ అనే చెప్పొచ్చు. వీరు 1838లో టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ ని స్టార్ట్ చేయగా మహిళలకి కూడా తమ న్యూస్ పేపర్ పై ఇంట్రెస్ట్ ని తెప్పించాలని, జనాల్లో మరింత అటెన్షన్ ని తీసుకురావాలని 1947లో మొదటిగా మిస్ ఇండియా పోటీలని టైమ్స్ గ్రూప్ లోని ఫెమినా అనే సంస్థ మిస్ ఇండియా పోటీలని స్టార్ట్ చేయగా ఆ పోటీలో మొదటిగా ప్రమీల అలియాస్ ఏస్టర్ విక్టోరియా అనే మోడల్ గెలిచిన ఆ ప్రోగ్రామ్ కి మొదట్లో అంతలా ఆదరణ దొరకలేదు. కానీ ఎప్పుడైతే ప్రమీల మిస్ ఇండియా టైటిల్తో సినిమాల్లోకి వెళ్ళి స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో అప్పటి నుండి మిస్ ఇండియా పోటీలకి మంచి ఆదరణ లభించింది. దీంతో ఫెమినా వారు 1952 నుండి ప్రతి సంవత్సరం మిస్ ఇండియా పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఆ పోటీలో కంటెస్టెంట్లని సెలెక్ట్ చేసేందుకు ముందుగా ప్రతి స్టేట్లో అందాల పోటీలని, అంటే మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, మిస్ కర్ణాటక అని 28 రాష్ట్రాల్లో పోటీలని నిర్వహిస్తారు. అందులో మిస్ తెలంగాణ టైటిల్ విన్నర్తో పాటు ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్ అని మొత్తం ఇండియాలో 28 స్టేట్ల నుండి 84 మంది మోడల్స్ ని మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు సెలెక్ట్ చేస్తారు. అలా 25 రోజులు జరిగే ఈ ఈవెంట్లో 84 మందిలో ముగ్గురిని ఫైనల్ చేసి ఒకరిని మిస్ ఇండియా విన్నర్ గా అనౌన్స్ చేస్తే మరో ఇద్దరిని ఫస్ట్ రన్నర్ అప్ గా, సెకండ్ రన్నర్ అప్ గా ప్రకటించి విన్నర్ ని మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి పంపిస్తే ఫస్ట్ రన్నర్ అప్ ని మిస్ యూనివర్స్ కి, సెకండ్ రన్నర్ అప్ ని మిస్ ఎర్త్ కి పంపిస్తారు. మీకు డౌట్ రావచ్చు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ కాంపిటీషన్లకి తేడా ఏంటని. నిజానికి ఈ 3 అందాల పోటీలు వేరు కంట్రీ వారు ఆర్గనైజ్ చేస్తున్న అప్పట్లో వారి బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, అమ్మాయిలని స్విమ్ సూట్ లో చూడడానికి మాత్రమే ఈ పోటీలని స్టార్ట్ చేశారు. అలా 1951లో మోర్లే అనే లండన్ కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ మిస్ వరల్డ్ ఈవెంట్ ని స్టార్ట్ చేయగా రోజు రోజుకి ఆ షోకి మంచి ఆదరణ వస్తుండడంతో మీడియాలో బికినీ షోస్ అని చెబితే బాగోదని, జనాల నుండి వ్యతిరేకత వస్తుందని మిస్ వరల్డ్ అనే పేరుని పెట్టి ఈ షోని రన్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా మోర్లే మరణం తర్వాత ఇప్పుడు అతని భార్య అయిన జూలీ తన కంపెనీ ద్వారా ఈ అందాల పోటీని కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇక అలా మిస్ వరల్డ్కి వస్తున్న క్రేజ్ని చూసి యుఎస్ఏకి చెందిన ఎన్సీబీ గ్రూప్ వారు తమ టీవీ ఛానల్స్ని డెవలప్ చేసుకునేందుకు 1952 నుండి ఈ అందాల పోటీలని టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేయగా వీరి కంపెనీ మిస్ యుఎస్ఏ
టీన్ యుఎస్ఏ లాంటి అందాల పోటీలని ఇప్పటికీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక ఆ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ వీరి నుండి 50% షేర్ని తీసుకున్న కొద్ది రోజులకే తన ఫ్రెండ్కి అమ్మేశాడు. అయినా కూడా ఈ అందాల పోటీలకి సంబంధించి ఇప్పటికీ డొనాల్డ్ ట్రంపే డెసిషన్స్ని తీసుకోవడం గమనార్హం. ఇక మిస్ ఎర్త్ పోటీలని 2001లో ఫిలిప్పీన్స్కి చెందిన లొరైన్ అనే మహిళ స్టార్ట్ చేయగా ఈమె 1974లో మిస్ ఫిలిప్పీన్స్గా పోటీ చేసిన అందులో రన్నర్అప్గా నిలిచింది. ఇక అలా అందాల పోటీల్లో పాల్గొనడానికి అమ్మాయిలకి ఉన్న ఇంట్రెస్ట్ని గమనించి తను కూడా మిస్ ఎర్త్ పోటీలని స్టార్ట్ చేసింది. కానీ ఈ పోటీకి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అంత ఆదరణ దొరకలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మనం చెప్పుకునేంత ఈజీగా ఈ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే మిస్ వరంగల్, మిస్ హైదరాబాద్ లాంటి లోకల్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. కానీ అందులో గెలవాలనుకుంటే మాత్రం ఆర్గనైజర్స్ అడిగినంత డబ్బైనా ఇవ్వాలి, లేక వారు చెప్పిన డబ్బున్న స్పాన్సర్స్తో మోడల్స్ పర్సనల్గా గడపాల్సి వస్తుంది. అలా ఆ స్పాన్సర్స్లో ఎవరు ఎక్కువగా ఆర్గనైజర్స్కి డబ్బిస్తే వారు ఎంచుకున్న మోడల్ని విన్నర్గా ప్రకటిస్తూ అంతకంటే కొంచెం తక్కువ అమౌంట్ ఇచ్చిన వారిని ఫస్ట్ రన్నర్అప్గా, సెకండ్ రన్నర్అప్గా ప్రకటిస్తారు. ఇక అలా లోకల్ అందాల పోటీల్లోనే ఇంత కాంపిటీషన్ ఉంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇక అలా మిస్ ఇండియా కాంపిటీషన్ 25 రోజులు జరగగా ఆ సమయంలో ఆర్గనైజర్స్ చెప్పే వారితో మోడల్స్ డేట్ చేయడం సన్నిహిత్యంగా ఉండాల్సి వస్తుంది. ఇక అలా ఎవరైతే ఎక్కువగా స్పాన్సర్స్ని ఇంప్రెస్ చేస్తారో వారే అందులో విన్నర్ అవుతారు. ఒకవేళ తన అందం, టాలెంట్తో పైకి వస్తానంటే ఫస్ట్ రౌండ్లోనే ఆ మోడల్ని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేస్తారు. ఇక ఒకవేళ మోడల్ రిచ్ అయి ఉండి ఆర్గనైజర్స్ అడిగినంత డబ్బిస్తే నేరుగా ఆ అమ్మాయిని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ విన్ అవ్వడానికి 50 లక్షల నుండి 2 కోట్ల వరకు ఇస్తే ఆ మోడల్ విన్ అయ్యాక కమర్షియల్ యాడ్స్, మూవీస్, షోస్, ఫారెన్ ఈవెంట్స్ ద్వారా బాగా డబ్బు సంపాదించొచ్చనే ఉద్దేశంతో అంత డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. ఇక ఇదిలా ఉంటే మిస్ ఇండియా విన్నర్ని మిస్ వరల్డ్ కాంపిటీషన్కి పంపిస్తే ఫస్ట్ రన్నర్అప్ని, సెకండ్ రన్నర్అప్ని మిగిలిన కాంపిటీషన్స్కి పంపిస్తారని మనం తెలుసుకున్నాం. ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు. 1994లో జరిగిన మిస్ ఇండియా పోటీలో సుష్మితా సేన్ విన్నర్ అయితే ఐశ్వర్యరాయ్ ఫస్ట్ రన్నర్అప్గా, ఫ్రాన్సిస్కా సెకండ్ రన్నర్అప్గా నిలిచారు. ఇక అలా 1994లో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ రూల్ ప్రకారం ఇండియా నుండి సుష్మితా సేనే అందులో పాల్గొనాలి. కానీ ఐశ్వర్యరాయ్ ఎందుకు పాల్గొనింది అనే క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు. నిజానికి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో సుష్మితా సేనే వెళ్లాల్సి ఉండింది. కానీ ఉన్నట్టుండి ఆమెకి పాస్పోర్ట్ విషయంలో సమస్యలు రావడంతో ఆ కాంపిటీషన్ టైంలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉండగా ఆర్గనైజర్స్ ఫస్ట్ రన్నర్అప్ అయిన ఐశ్వర్యరాయ్ని అక్కడికి పంపించేసి ఆ తర్వాత సుష్మితా సేన్ని మిస్ యూనివర్స్ పోటీలకి పంపించారు. ఇక అలా ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటే సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలా గెలిచిన వారికి 10 కోట్ల క్యాష్, 1 ఇయర్ ఫ్రీ వరల్డ్ ట్రిప్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి మోడల్గా కూడా వ్యవహరిస్తూ కోట్లలో డబ్బు సంపాదించవచ్చు. ఇక ఇదిలా ఉంటే మిస్ లండన్ మిల్లీ మ్యాగీ చెప్పినట్లు మిస్ వరల్డ్ 2025లో ఏది కొత్తగా లేదు. ఈ పద్ధతి ముందు నుండి ఇలానే కొనసాగుతుంది. అలా కొంతమంది మోడల్స్ స్పాన్సర్స్ని ఇంప్రెస్ చేసి టైటిల్ని విన్ అయితే మరికొంతమంది మోడల్స్ ఆర్గనైజర్లు అడిగిన విధంగా 15 నుండి 20 కోట్ల వరకు డబ్బులిచ్చి ఈ మిస్ వరల్డ్ టైటిల్ని గెలిచిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఫస్ట్ రన్నర్అప్ అయిన ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ని గెలిచిందో అప్పటి నుండి ఇండియాలో ఉండే సెలక్షన్ టీం మోడల్స్ వారితో ఉండే సన్నిహిత్యాన్ని బట్టి ఎవరు ఏ కాంపిటీషన్కి వెళ్లాలనేది డిసైడ్ చేస్తున్నారు. ఇక ఇలాగే 2000 సంవత్సరంలో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఫస్ట్ రన్నర్అప్ అయిన ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్లో పాల్గొనగా టైటిల్ని విన్ అవ్వడంతో మరుసటి రోజే అందులో పాల్గొన్న మిస్ బార్బడస్ అయిన లీలాని మెకాని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రియాంకా చోప్రా ఆ టైటిల్ని రిగ్గింగ్ చేసి గెలిచిందని, ఆమె అందగతే కాదని, చూడ్డానికి అంతంత మాత్రమే ఉంటుందని, ప్రియాంక ఎల్లప్పుడూ రిహార్సల్స్లో పాల్గొనేది కాదని, మోడల్స్ అందరూ మధ్యాహ్న భోజనం క్యాంటీన్కి వెళ్ళి చేస్తే తనకి మాత్రం రూమ్కే తీసుకెళ్లేవారని, అందరికీ నార్మల్ కాస్ట్యూమ్స్ ఇస్తే ప్రియాంకకి మాత్రం డిజైనర్స్ చేసిన డ్రెస్ని ఇచ్చి సపరేట్గా బీచ్లో ఫోటోషూట్ చేసి ఆ ఫొటోస్ని మ్యాగజిన్ కవర్ పేజ్లో వేసేవారని, మిగిలిన మోడల్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసి మ్యాగజిన్ సెంటర్ పేజ్లో వేసేవారని, అలా ప్రియాంక ఎల్లప్పుడూ స్పాన్సర్స్తో పార్టీలో ఉండడం వల్లే ఈ అందాల పోటీని ఈజీగా విన్ అయిందని, ముందే ఆ కిరీటం ఎవరికి వెళ్లాలో ఫిక్స్ చేసినప్పుడు తమలాంటి వారిని పిలిచి అవమానించడం ఎందుకని ఘాటుగా మాట్లాడడంతో అప్పట్లో ఈమె వ్యాఖ్యలు వైరల్ అయిన ప్రియాంక మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. ఇక ఇదిలా ఉంటే మన ఇండియా నుండి ఇప్పటి వరకు రీటా ఫరియా, ఐశ్వర్యరాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంకా చోప్రా, మనూష్ చిల్లర్ అని 6 మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. ఇక ఇదిలా ఉంటే 2025లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్లో మిస్ ఇండియా అయిన నందిని గుప్తా ఇండియాని రిప్రజెంట్ చేయగా ఇప్పటికే ఆర్గనైజర్స్ 108 మంది పోటీదారులని ఫిల్టర్ చేసి 25 మందిని ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేయగా వారిలో ఇండియాకి చెందిన నందిని గుప్తా కూడా ఉండడం విశేషం. ఇక మిస్ వరల్డ్ ఫైనల్స్ మే 31న హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించగా
విన్నర్ ఎవరవుతారనేది వేచి చూడాలి. మరి ఇదిలా ఉంటే ప్రతి ఫీల్డ్లోనూ కాస్టింగ్ కోచ్ రిగ్గింగ్స్ లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయాల్ని బయట పెడితే వారికి లైఫ్ ఉండదని తెలుసు కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పరు. కానీ మిస్ లండన్ అయిన మిల్లా మాగి లాంటి కొంత డబ్బున్న అమ్మాయిలు బయటికి వచ్చి చెప్పినా ఆడరానిది గజ్జలు పాతవైంది అన్నట్లు ఆమెకి సత్తా లేదు కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అంటూ తనని బ్యాట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. 2025లో మిస్ వరల్డ్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరినాలకి ఆనందం, మధ్యలో ఉన్నాలకి విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలని కోరుకుంటామే, అదే జీవితం. ఇది ఫోక్స్ అందాల పోటీల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.